గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్న ఆ నేత అడుగులు ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయా అంటే అవుననే అంటున్నాయి గులాబీ శ్రేణులు. గత కొంతకాలంగా ఆ మాజీ మంత్రి సొంత నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ ఆయన్ను కలవాలన్నా, సమస్యలు చెప్పుకోవాలన్నా దొరకడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఆయన హైదరాబాద్లోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తెగ యాక్టివ్ అయిపోయారని, ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడి వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పెత్తనం ఎక్కువైందని అటు రాజకీయ వర్గాల్లో ఇటు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకీ గులాబీ శ్రేణులకు తలనొప్పిగా మారిన ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి బీఆర్ఎస్ శ్రేణుల్లోనే భిన్నమైన చర్చ జరుగుతోంది. సొంత నియోజకవర్గాన్ని పక్కన పెట్టి ఇతర నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది కార్యకర్తల అభిప్రాయం ప్రకారం గత కొన్ని నెలలుగా తలసానిని కలవడం కూడా కష్టమవుతోందట. నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు అపాయింట్మెంట్ దొరకటం లేదని, స్థానిక నాయకత్వానికి సరైన సమయం కేటాయించడం లేదని అసంతృప్తి వినిపిస్తోంది. ఇక్కడే మరో ఆసక్తికర అంశం కూడా వినిపిస్తోంది. సనత్ నగర్లో కనిపించరనే విమర్శలు వస్తున్న సమయంలోనే గ్రేటర్లోని ఇతర నియోజకవర్గాల్లో మాత్రం తలసాని చురుగ్గా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దీంతో గ్రేటర్లో తన రాజకీయ ప్రభావాన్ని మరింత విస్తరించాలనే ప్రయత్నమేనా, లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు ఇప్పటి నుంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ నుంచి మొదలై సనత్ నగర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే ఒక బ్రాండ్, మాస్ లీడర్ గా ఆయనకు గుర్తింపు ఉంది. గడిచిన కొన్ని నెలలుగా సనత్ నగర్ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయిందనే ప్రచారం జరుగుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలకు, స్థానిక నాయకులకు అందుబాటులో ఉండడం లేదనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. నియోజకవర్గ సమస్యలు పేరుకుపోతున్నా స్థానిక క్యాడర్ కు భరోసా ఇచ్చే విషయంలో ఆయన గ్యాప్ తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తలసాని లాంటి సీనియర్ నేత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు గులాబీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సొంత నియోజకవర్గంలో కార్యకర్తలకు దొరకని తలసాని, మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోని మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. హైదరాబాద్లోని దాదాపు ప్రతి నియోజకవర్గ రాజకీయాల్లోనూ ఆయన జోక్యం పెరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఖైరతాబాద్, గోషామహల్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఆయన జోక్యం ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. క్యాడర్లో జోష్ నింపేందుకు ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ కాలు పెడుతున్నారు అనేది ఒక వాదనైతే, స్థానిక లీడర్లను దాటి తలసాని ఇక్కడ పెట్టడం ఏంటనే అసంతృప్తి కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ సభ్యత్వ అంశంపై నియోజకవర్గాల వారీగా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా కొన్ని నియోజకవర్గాల సమావేశం ముగిసింది. కంటోన్మెంట్ సమావేశం జరిగినప్పుడు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్ఛార్జిగా ఉన్న మన్నె క్రిశాంక్ తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. సీనియర్ నేతలు కొత్త వారిని అడ్డుకుంటున్నారని, పార్టీలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, సీనియర్ నేతలు వ్యవహరించే తీరు సరైంది కాదని తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఉద్దేశించి మాట్లాడినట్లు పార్టీలో పెద్ద చర్చ జరిగింది. అదే కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎస్ఐఆర్ సమావేశం వరుసగా వాయిదా పడ్డానికి తలసాని శ్రీనివాస్ యాదవే కారణమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశం నిర్వహించేందుకు కొంతమంది నేతలతో భేటీ అయినప్పుడు సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ను గెలిపించడంలో ఆయన నడిపించిన తెర వెనుక రాజకీయంపై పార్టీలో అటు నియోజకవర్గంలో చర్చ జరిగింది. అల్లుడైన నవీన్ యాదవ్ను గెలిపించడంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర కూడా ఉందనే విమర్శలు ఆయన మూటగట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయం వేరు, బంధుత్వం వేరని ఆయన చెప్పుకొచ్చిన నవీన్ యాదవ్ గెలుపులో తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఎక్కువగా ఉందనే చర్చ జరిగింది. ఇక రాజకీయ వారసత్వాన్ని బలోపేతం చేయడంపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కుమారుడైన తలసాని సాయి కిరణ్ యాదవ్ కు రాజకీయాల్లో మార్గం సుగమం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. హైదరాబాద్ లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తన కొడుక్కి టికెట్ ఇప్పించేందుకు పార్టీలో తీవ్ర ప్రయత్నాలు చేశారని, రాబోయే రోజుల్లో చేస్తారన్న టాక్ సైతం వినిపిస్తోంది. అయితే పెద్దగా యాక్టివ్గా లేని వారికి టికెట్ ఇస్తే నష్టపోయేది ఎవరన్నది పార్టీ గ్రహిస్తుందో లేదో చూడాలి మరి.
ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికీ బీఆర్ఎస్ కు కీలక నేతే. అయితే ఆయన చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ ప్రచారం, అంతర్గత అసంతృప్తి, వారసత్వ రాజకీయాలపై జరుగుతున్న చర్చ ఇవన్నీ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సొంత కేడర్ను కాదనుకుని పక్క నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టడం తలసానికి రాజకీయంగా ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందో తెలీదు. కానీ కార్యకర్తల అసంతృప్తిని ఆయన ఎలా పరిష్కరిస్తారు, మరి అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుంది, ఇవే ఇప్పుడు గ్రేటర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.